నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మాకు దొరికిన మూలం పేరు ద ట్రేడర్ అండ్ ద కరెన్సీ ఆఫ్ ట్రస్ట్. అందులోంచి ఒక కథ. దాని పేరు పేరాశ వ్యాపారి అతను చెల్లించిన వెల. ఈ కథంతా ఒకే ఒక వాక్యం చుట్టూ తిరుగుతుంది. మనం సంపాదించే ప్రతి లాభం దానికి మనం చెల్లించే వెలకు తగినది కాదు. ఈ ఆలోచనను పట్టుకుని కథలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. అవును, పైకి చూడ్టానికి ఇదేదో పిల్లల కథలా చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇందులో వ్యాపారానికే కాదు, నిజం చెప్పాలంటే మన జీవితానికి సంబంధించిన చాలా లోతైన పాఠాలున్నాయి. మనం సాధారణంగా సంపద అంటే డబ్బు, ఆస్తులు అనుకుంటాం. కానీ వాటి వెనుక కంటికి కనిపించని ఇంకో కరెన్సీ ఉంది. అదే నమ్మకం. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఈ నమ్మకం అనే కరెన్సీని ఒక్కసారి పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. ఈ కథ ఆ విషయాన్నే మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరిగ్గా చెప్పారు. అయితే ఇక కథలోకి వెళ్దాం. మన కథానాయకుడు ఒక వ్యాపారి, చాలా ధనవంతుడు. కాని అతని ఆలోచన అంతా ఎలాగైనా ఇంకా లాభాలు సంపాదించాలి అనే దానిమీదే ఉంది. దానికోసం న్యాయాన్ని పక్కన పెట్టడానికి కూడా వెనుకాడడు. మూలంలో అతని 2 పనుల గురించి ప్రత్యేకంగా చెప్పారు. మొదటిది, తన దగ్గరకొచ్చే కస్టమర్లను తెలివిగా మోసం చేయడం. రెండవది, నిజాయితీగా వ్యాపారం చేసే తన పోటీదారులను చూసి ఎగతాళి చేయడం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది గదా. కస్టమర్లను మోసం చేయడం అతని పేరాస అనుకోవచ్చు. కాని పోటీదారులను ఎగతాళి చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది? కేవలం అహంకారమా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ 2 పనులు అతని వ్యక్తిత్వంలోని 2 వేర్వేరు చీకటి కోణాలను మనకు చూపిస్తాయి. వినియోగదారులను మోసం చేయడం అతని స్వార్థం, లాభం కోసం ఎంతకైనా తెగించగల మనస్తత్వం. కానీ రెండవది, నిజాయితీపరులను చూసి ఎగతాళి చేయడం, అది అతని అహంకారాన్ని, ఇంకా చెప్పాలంటే అతని అభద్రతాభావాన్ని కూడా సూచిస్తుంది. అభద్రతాభావమా? అది ఎలా? అతను చాలా విజయవంతమైన వ్యాపారి కదా, అంత డబ్బుంది. అవును, కాని నిజాయితీగా ఉన్నవాళ్లను చూసినప్పుడు బహుశా అతనికి తన తప్పుడు మార్గం ఎక్కడో లోపల గుర్తొచ్చిండొచ్చు. ఆ నిజాన్ని ఎదుర్కోలేక వాళ్లను బలహీనులుగా, తెలివి తక్కువవాళ్లుగా చిత్రీకరించి తనను తాను సమర్థించుకుంటున్నాడు. చూడండి, వీళ్ళింత నిజాయితీగా ఉండి ఏమీ సంపాదించలేకపోతున్నారు, నేను తెలివైన వాడిని కాబట్టి ఇలా సంపాదిస్తున్నాను అని తన మనసాక్షికి చెప్పుకుంటున్నాడన్మాట. ఈ స్వార్థం, అహంకారం రెండూ కలిసి అతను సంపాదిస్తున్న డబ్బుకు బదులుగా ఇంకేదో కోల్పోయేలా చేస్తున్నాయి. దాన్ని మనం సామాజిక మూలధనం లేదా సోషల్ క్యాపిటల్ అనొచ్చు. సామాజిక మూలధనం అంటే సమాజంలో మనకున్న విలువ, పలుకుబడి, నమ్మకం లాంటివి. అంటే ఒక రకంగా అతని బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతోంది, కాని అతని సామాజిక ఖాతా ఖాళీ అవుతోంది. ఖచ్చితంగా అద్భుతమైన పోలిక. ఈ రోజుల్లో అదే అతిపెద్ద ఉదాహరణ. ఒక కంపెనీ షార్ట్ టర్మ్ లాభాల కోసం నాసిరకం వస్తువులమ్మొచ్చు, డబ్బొస్తుంది. కాని ఒక్కసారి నెగటివ్ రివ్యూలు పెరగడం మొదలైతే వారి బ్రాండ్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఆ తర్వాత వాళ్లు ఎంత మంచి వస్తువులమ్మినా జనం నమ్మరు. ఆ వ్యాపారి కూడా అదే చేస్తున్నాడు. అతను ప్రతి లావాదేవీలో డబ్బు సంపాదిస్తున్నాడు, కాని అదే సమయంలో తన కీర్తిని, నమ్మకాన్ని కొంచెం కొంచెంగా అమ్ముకుంటున్నాడు. సరే, ఇలా ఇసుక మీద కట్టిన కోట ఎక్కువ కాలం నిలవదు అంటారు గదా. సరిగ్గా అదే జరిగింది. కథలో ఒక్కసారిగా అంతా మారిపోతోంది. ఒకే ఒక్క వాక్యం. ఒకరోజు వాణిజ్య మార్గాలు మారాయి. ఇందులో నాకు నచ్చిన విషయమేంటంటే, అతనిమీద ఆకాశం నుండి పిడుగుపడిందనో, దేవుడు శపించాడనో చెప్పలేదు. కేవలం మార్కెట్లో ఒక సహజమైన మార్పు వచ్చింది. ఇది కథను చాలా వాస్తవికంగా చేస్తుంది. నిజమే, ఆ వాక్యం కథకు ఆయువుపట్టులాంటిది. ఎందుకంటే వ్యాపారి పతనానికి కారణం ఏదో దైవిక శక్తి కాదు, అతని స్వంత వ్యాపార వ్యూహంలోనే ఉన్న లోపం. మార్పు అనేది వ్యాపారంలో, జీవితంలో ఒక స్థిరమైన భాగం. టెక్నాలజీ మారొచ్చు, ప్రభుత్వ పాలసీలు మారొచ్చు, ఏదైనా జరగవచ్చు. బలమైన పునాదులు ఉన్న వ్యాపారాలు అలాంటి మార్పులను తట్టుకుని నిలబడతాయి. కాని ఇతని వ్యాపార పునాది ఏంటి? మోసం. అది చాలా బలహీనమైన పునాది. కాని అతని దగ్గర డబ్బుంది కదా, ఆ డబ్బుతో ఈ కష్టకాలాన్ని దాటొచ్చు కదా. ఇక్కడే అసలు విషయముంది. డబ్బు సమస్యలను పరిష్కరించగలదు, కాని అన్నింటినీ కాదు.
ముఖ్యంగా మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనలేం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం అతని డబ్బు అతని మోసాలను కప్పిపుచ్చింది. కాని ఎప్పుడైతే మార్కెట్ దెబ్బతిందో అతని వ్యాపారం కూలిపోయింది. అప్పుడతనికి డబ్బు కన్నా ఎక్కువగా మనుషుల సహాయం అవసరమైంది. సప్లయర్ల నుండి అరువు, పనివాళ్ల నుండే సహకారం, మద్దతు. అవేవీ అతనికి లభించలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ సంబంధాలను నిర్మించుకోలేదు, కేవలం లావాదేవీలు మాత్రమే జరిపాడు. అతని చుట్టూ ఉన్నవాళ్లంతా అతనితో వ్యాపారం చేశారు కాని అతని నమ్మలేదు. ఆ తేడా సంక్షోభం వచ్చినప్పుడు బయటపడింది. దీంతో మనం కథ పర్యవసానానికి వస్తాం. వ్యాపారం దెబ్బతిండటంతో అతను సహాయం కోసం అందరి దగ్గరికి వెళ్తాడు. కాని ఎవరినైతే అతని ఇన్నాళ్లు మోసం చేశాడో, ఎవరినైతే ఎగతాళి చేశాడో వాళ్లే అతనికి సహాయం చేయడానికి నిరాకరించారు. అతను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడతనికొక విషయం అర్థమవుతుంది. డబ్బు కొనలేని సంపద నమ్మకం అని వ్యాపారి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఈ వాక్యం వింటుంటే ఒక రకమైన జాలి, అదే సమయంలో ఒక కఠినమైన హెచ్చరిక రెండూ కనిపిస్తాయి. కరెక్ట్. ఇది కర్మ సిద్ధాంతంలా అనిపిస్తుంది. కాని ఇది కేవలం యాక్షన్ రియాక్షన్. అతను ఇన్నాళ్లుగా సమాజంలో ఏ విత్తనాలు నాటాడో ఇప్పుడు అదే పంటను కోసుకుంటున్నాడు. నమ్మకాన్ని ఒక బ్యాంకు ఖాతాతో పోల్చవచ్చు. మనం చేసే ప్రతి మంచి పని, మనం నిలబెట్టుకునే ప్రతి మాట, ఇవన్నీ ఆ ఖాతాలో మనం చేసే డిపాజిట్లు. అంటే మనం చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు అవన్నీ విత్డ్రాయల్స్ అన్నమాట. ఖచ్చితంగా. ఆ వ్యాపారి తన జీవితమంతా ఆ నమ్మకమనే ఖాతా నుండి విత్డ్రా చేస్తూనే ఉన్నాడు. ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. ప్రతి మోసంతో, ప్రతి ఎగతాళితో అతను తన బ్యాలెన్స్ను తగ్గించుకుంటూ వచ్చాడు. చివరికి అతనికి అత్యవసరంగా సహాయం అవసరమైనప్పుడు అతను ఆ ఖాతాను చెక్ చేసుకుంటే అదెప్పుడో ఖాళీ అయిపోయింది. అతను ఒంటరయింది అతని చుట్టూ మనుషులు లేక కాదు, అతనిపై నమ్మకమున్న మనుషులు ఒక్కరూ లేకపోవడం వల్ల. అదే నిజమైన పేదరికం. చాలా బాగా చెప్పారు. ఈ విశ్లేషణ మనల్ని మూలంలో చెప్పిన 3 కీలక పాఠాల దగ్గరికి తీసుకువస్తుంది. మొదటి పాఠం, పేరాశ నాశనం చేయడానికి ముందు ఒంటరిని చేస్తుంది. చాలామంది నాశనం అంటే డబ్బు పోవడం అనుకుంటారు. కాని ఇక్కడ ఒంటరితనం గురించి మాట్లాడుతున్నారు. ఏంటిదినర్థం? దీని అర్థం ఆర్థిక నష్టం అనేది చివరి దశ. దానికి చాలా ముందే సామాజిక నష్టం జరిగిపోతోంది. ఆ వ్యాపారి ప్రవర్తన వల్ల ప్రజలు అతని నుండి మానసికంగా ఎప్పుడో దూరమయ్యారు. వ్యాపారం కోసం అతనితో మాట్లాడి ఉండొచ్చు, కాని మనసులో అతనంటే గౌరవం లేదు, నమ్మకం లేదు. అంటే అతను డబ్బుతో చుట్టూ ఉన్నా బంధాలు లేకపోవడం వల్ల అప్పటికే ఒంటరివాడే. పేరాస ముందుగా మనల్ని మన విలువలు, మన సమాజం నుండి వేరు చేస్తోంది. ఆ తరువాతే భౌతిక నష్టం వస్తోంది. నిజమే. ఇక రెండవ పాఠం, కీర్తి సంపదను మించి జీవిస్తుంది. ఇది చాలామందికి తెలిసినా ఆచరణలో పెట్టని విషయం. ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు. మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కానీ కీర్తి అంటే మన రెప్యుటేషన్, అది మనతో పాటు చాలా కాలం ఉంటుంది. ఒకవేళ ఆ వ్యాపారి నిజాయితీపరుడని పేరు తెచ్చుకుని ఉంటే, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ప్రజలే ముందుకు వచ్చి పర్లేదు మేం అండగా ఉంటామని చెప్పి నిలబెట్టేవారేమో. కాని అతని సంపద పోగానే అతనికి మిగిలింది కేవలం అతని చెడ్డ పేరు మాత్రమే. అదే అతని పతనానికి చివరి మేకులా మారింది. సంపద పోయినా కీర్తి ఉంటే దాన్ని తిరిగి సంపాదించవచ్చు. కాని కీర్తే పోతే ఉన్న సంపదను కూడా కాపాడుకోలేం. అంటే కీర్తి ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదన్నమాట. కష్టకాలంలో మనల్ని కాపాడుతుంది. ఇది మనల్ని 3వ పాఠానికి తీసుకొస్తుంది. న్యాయమే అత్యంత బలమైన పెట్టుబడి. ఇక్కడ న్యాయం అనేదాన్ని ఒక నైతిక విలువగా కాకుండా ఒక పెట్టుబడిగా చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది. వ్యాపారి న్యాయాన్ని ఒక అడ్డంకిగా చూశాడు. కాని ఈ పాఠం ఏం చెప్తుందంటే, న్యాయంగా ఉండడమనేది భవిష్యత్తు కోసం మనం చేసే ఒక తెలివైన పెట్టుబడి. మనమొక వినియోగదారుడితో న్యాయంగా ప్రవర్తించినప్పుడు మనం కేవలం ఆ ఒక్క వస్తువును అమ్మడం లేదు, భవిష్యత్తులో మన దగ్గరకు తిరిగి వచ్చే, మన గురించి నలుగురికి మంచిగా చెప్పే ఒక నమ్మకమైన కస్టమర్ను సంపాదించుకుంటున్నాం. అది పెట్టుబడి. ఈ పెట్టుబడి కష్టకాలంలో వడ్డీతో సహా మనకు తిరిగి వస్తుంది. ఆ వ్యాపారి ఈ పెట్టుబడిని ఎప్పుడు పెట్టలేదు. అందుకే సంక్షోభం రాగానే దివాలా. ఈ మొత్తం చర్చ తర్వాత ఆ చిన్న కథ ఎంత పెద్ద విషయాన్ని చెబుతోందో స్పష్టంగా అర్థమవుతోంది. నిజమైన సంపద అంటే మనకు కనిపించే ఆస్తులు మాత్రమే కాదు, నమ్మకం, కీర్తి, సత్సంబంధాలు లాంటి కనిపించని ఆస్తులు కూడా చాలా ముఖ్యం. బహుశా కనిపించే సంపద కంటే ఈ కనిపించని సంపదే ఎక్కువ విలువైనదేమో. ఆ వ్యాపారి మొదటిదానికోసం వెంపర్లాడి రెండవదాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే అన్నీ కోల్పోయాడు. అవరు
సరిగ్గా అదే జరిగింది. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ సంభాషణను ముగిద్దామనుకుంటున్నాను. కథలో వ్యాపారి చాలా ఆలస్యంగా తన తప్పు తెలుసుకున్నాడు. అంటే అతని ప్రపంచం మొత్తం కూలిపోయిన తర్వాత. అయితే మనలో ఎవరైనా సరే జీవితంలో తప్పుడు రకమైన సంపదకు ప్రాధాన్యత ఇస్తున్నామని చాలా ఆలస్యం కాకముందే ఎలా గుర్తించగలరు? మన రోజువారీ నిర్ణయాలలో మనం ఈ నమ్మకం అనే కరెన్సీని సంపాదిస్తున్నామా లేక తెలియకుండానే ఖర్చు చేస్తున్నామా అని మనల్ని మనం ఎలా ప్రశ్నించుకోవాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచించటం మనందరికీ అవసరం.